ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ ప్రీవ్యూ వీడియో చూశారు కదా. ఈ మ్యూజిక్ ట్రాక్తో ఈ మధ్య ఇన్స్టాగ్రామ్ రీల్స్లో చాలామంది వీడియోస్ క్రియేట్ చేస్తున్నారు. వాళ్ళ వీడియోస్ అన్నీ కూడా వైరల్ అవుతున్నాయి. సింపుల్గా మీరు ఒక స్లో మోషన్ వాకింగ్ వీడియో ఈ విధంగా వీడియో షూట్ చేసుకొని అండ్ ఇలాంటి ఎఫెక్ట్ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో మీరు కూడా ఇలాంటి వీడియో చాలా ఈజీగా ఎడిట్ చేసుకోవచ్చు. ఎలా ఎడిట్ చేసుకోవాలో చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. చాలా సింపుల్గా ఇలాంటి వీడియో కూడా మీరు ఎడిట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియో మనకు ఎడిట్ చేసుకోవడానికి మనకు క్యాప్కట్ యాప్ కావాలి. నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి క్యాప్కట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. సో ఫస్ట్ అయితే నా టెలిగ్రామ్ ఛానల్ నుంచి క్యాప్కట్ యాప్ని ఇన్స్టాల్ చేసి పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ VPN కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ నేను VPN వచ్చేసి పాండా VPNని కనెక్ట్ చేసుకుంటాను. సో మీరు కూడా ఇదే VPNని యూజ్ చేసుకోండి. అండ్ ఇక్కడ మనకు సర్వర్ వచ్చేసి యునైటెడ్ స్టేట్స్ లాస్ ఏంజల్స్ ఫ్రీ అని ఈ సర్వర్ని సెలెక్ట్ చేసుకోండి. ఓకే, సో ఈ VPNని కనెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ క్యాప్కట్ యాప్ని ఓపెన్ చేసుకోండి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత. సో క్యాప్కట్ యాప్ ఓపెన్ చేసుకుని ఇప్పుడు మీ వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. ఏదైతే మీ నార్మల్ వీడియో ఉంటుందో నార్మల్ వీడియోని ఇంపోర్ట్ చేసుకోండి. సో ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడ నేను వీడియోని ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఒకసారి వీడియోని ప్లే చేస్తాను చూడండి. మనకు వీడియో అనేది నార్మల్గానే ఉంది, స్లో మోషన్లో అయితే లేదు. సో ఇప్పుడు దీనిని మనం స్లో ఫాస్ట్లోకి చేయొచ్చు. సో ఫస్ట్ అయితే మనం దీనికి బ్యాక్గ్రౌండ్ సాంగ్ యాడ్ చేసుకోవాలి. సో దానికోసం ఇక్కడ ఆడియో మీద క్లిక్ చేసుకోవాలి, దెన్ సౌండ్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మీకు సింపుల్గా వీడియో నుంచి ఆడియోని తీసుకోవాలి. పైన ఇక్కడ గ్యాలరీ మీద క్లిక్ చేసుకొని ఎక్స్ట్రాక్ట్ ఆడియో ఫ్రమ్ వీడియో మీద క్లిక్ చేసుకొని మీరు ప్రీవ్యూ వీడియో చూశారు కదా, ఆ ప్రీవ్యూ వీడియోని నా టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అక్కడ నుంచి ఆ వీడియోని డౌన్లోడ్ చేసుకోండి. ఆ వీడియోని సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ ఆడియో అనేది వచ్చేస్తుంది మీకు ఈ విధంగా. అండ్ ఇప్పుడు ఏం చేసుకోవాలంటే ఈ ఆడియోకి తగ్గట్టుగా వీడియోని కట్ చేసుకోవాలి. వీడియోని మనం స్లో ఫాస్ట్లోకి కన్వర్ట్ చేయాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ వీడియో మీద ట్యాప్ చేసుకోవాలి ఒకసారి. అండ్ ఈ వీడియోని ఒక 1.5 సెకండ్ వరకు ముందుకు తీసుకొచ్చిన తర్వాత స్ప్లిట్ చేసుకోవాలి. అండ్ వీడియో స్టార్టింగ్ పార్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ స్పీడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ నార్మల్ మీద క్లిక్ చేసుకొని దీని స్పీడ్ని 0.2x చేసుకోవాలి. అండ్ ఇక్కడ స్మూత్ స్లోమో మీద క్లిక్ చేసుకొని ఇక్కడ బెటర్ క్వాలిటీ సెలెక్ట్ చేసుకొని రైట్ టిక్ మార్క్ క్లిక్ చేసుకుంటే మనకు స్టార్టింగ్లో వీడియో అనేది స్మూత్గా స్లో మోషన్ అనేది అవుతుందన్నమాట. ఓకే, సో వీడియో అనేది స్లో మోషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చేసి మనకు ఎఫెక్ట్ అనేది ఇంతవరకు వస్తుంది చూడండి ఇక్కడ. సో ఇక్కడ వరకు మనకు వచ్చిన తర్వాత కొంచెం ఇక్కడ వెయిట్ చేయండి. వీడియో మనకు స్లో మోషన్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, మనకు స్లో మోషన్ కంప్లీట్ అయిపోయింది ఈ విధంగా. అండ్ ఇక్కడ ఒక స్ప్లిట్ చేసుకోవాలి. సో ఇక్కడ నుంచి ఈ పార్ట్ని మనం నార్మల్గానే ఉండేసుకోవాలి ఈ విధంగా. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఒక 1 సెకండ్ వరకు తీసుకోవాలి. ముందు ఇక్కడ స్ప్లిట్ చేసుకోవాలి. అండ్ ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ స్పీడ్ మీద క్లిక్ చేసుకోవాలి, నార్మల్ మీద క్లిక్ చేసుకొని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ 0.2x స్పీడ్ చేసుకొని దీన్ని కూడా బెటర్ క్వాలిటీలో స్మూత్ స్లో మోషన్ చేసుకోండి ఈ విధంగా. అండ్ స్లో మోషన్ చేసుకొని ఇక్కడ సింపుల్గా లాస్ట్లో మనకు ఇక్కడ కొంచెం పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ లాస్ట్లో. అండ్ దీన్ని కూడా కట్ చేసుకొని దీని స్పీడ్ని కూడా నార్మల్గా కొంచెం తగ్గించుకోవాలి ఈ విధంగా 0.2x చేసుకోవాలి. అండ్ దీన్ని కూడా బెటర్ క్వాలిటీలో స్లో మోషన్ చేసుకోవాలి ఇక్కడ. ఓకే, అండ్ మనకు ఆడియో ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు స్లో మోషన్ అప్లై చేసుకోవాలి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మొత్తం మనకు వీడియోని స్లో ఫాస్ట్లోకి కన్వర్ట్ చేసుకున్నాం. ఓకే ఫ్రెండ్స్, సో మనకి ఇక్కడ వీడియో అనేది మొత్తం స్లో ఫాస్ట్లోకి కన్వర్ట్ అయిపోయింది. ఒకసారి ప్లే చేస్తే మనకి ఈ విధంగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఎఫెక్ట్స్ యాడ్ చేసుకోవాలి. సో ఎఫెక్ట్ వచ్చేసి ఇక్కడ మళ్ళీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ స్టార్టింగ్లో మనకి ఇక్కడ బ్లర్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. సో చాలామంది హ్యాలో బ్లర్ ఎఫెక్ట్ అండ్ డైమండ్ బ్లర్ ఎఫెక్ట్ని యాడ్ చేస్తున్నారు. సో మనం కూడా హ్యాలో బ్లర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు బ్లర్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఈ హ్యాలో బ్లర్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు మీరు. సో ఈ ఎఫెక్ట్ కాకుండా మీరు ఇక్కడ సింపుల్గా ఇక్కడ హెక్సాగోన్ బ్లర్ ఎఫెక్ట్ని కూడా చూస్ చేసుకోవచ్చు. మనకు ఈ ఎఫెక్ట్ కూడా బాగానే ఉంది. అండ్ ఎఫెక్ట్ మనకు ఎంతవరకు అంటే ఇక్కడ స్టార్టింగ్లో స్లో మోషన్ పార్ట్ మొత్తం ఇంతవరకు వచ్చే విధంగా చూసుకోవాలి ఈ విధంగా. అండ్ ఇక్కడ మళ్ళీ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ సింపుల్గా ఇక్కడ నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఒక ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి మనం. ఇప్పుడు సింపుల్గా ఇక్కడ వైబ్రేషన్ ఫ్లాష్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఈ ఎఫెక్ట్ని కూడా చివరి దాకా ఇక్కడ దాకా తీసుకురావాలి. ఓకే, ఈ విధంగా అయితే ఎఫెక్ట్ మనకు ఈ విధంగా వస్తుంది. అండ్ మనకు ఈ పొజిషన్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ నైట్ క్లబ్లో దీనికి సింపుల్గా ఇక్కడ షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ సింపుల్గా ఇది. ఓకే, ఇది అండ్ ఎఫెక్ట్ జస్ట్ మనకు ఇంతవరకు మాత్రమే యాడ్ చేసుకోవాలి.
అండ్ ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ యానిమేషన్స్ మీద క్లిక్ చేసుకోవాలి కింద. అండ్ యానిమేషన్స్లో ఒక సింపుల్ యానిమేషన్ ఇవ్వాలి దీనికి ఇక్కడ ఈ విధంగా క్రాస్ ఫోల్డర్ యానిమేషన్ ఈ విధంగా. ఓకే, సో ఎఫెక్ట్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది ఈ విధంగా. ఓకే, అండ్ అయితే మనకు ఎఫెక్ట్ ఈ విధంగా వస్తుంది చూడండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈ పార్ట్ని సెలెక్ట్ చేసుకోవాలి, యానిమేషన్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ వచ్చి సింపుల్గా ఇక్కడ మనకు ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇది 1 సెకండ్ వరకు ఈ విధంగా. అండ్ దీని తర్వాత మనకి ఇప్పుడు మల్టిపుల్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ పొజిషన్లో ఇక్కడ బాడీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు డిఫరెంట్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. అండ్ ఎఫెక్ట్ మనకు ఇంతవరకు ఉంటుంది ఇక్కడ, జస్ట్ ఇంతవరకు. ఓకే, అండ్ దీని తర్వాత ఇక్కడ ఇంకొంచెం ముందుకు తీసుకెళ్ళాలి. ఇక్కడ బాడీ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. అండ్ ఇంకా ఇక్కడ డిఫరెంట్ బాడీ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ఎఫెక్ట్ అనేది బాగా ఎక్కువ యూజ్ అవుతుంది కాబట్టి దీన్ని యూజ్ చేసుకుందాం మనం. సో 1 సెకండ్ వరకు. అండ్ ఇక్కడ మనకు 3 లేయర్ ఎఫెక్ట్ కూడా ఉంది, కానీ అది మనకు డబుల్ కపుల్స్గా ఉన్న వీడియోస్కి ఉంది. ఆ ఎఫెక్ట్ కావాలంటే ఆ ఎఫెక్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ వీడియో ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసుకోవాలి. లాస్ట్లో ఇక్కడ మనకు స్ప్లిట్ మీద క్లిక్ చేసుకొని ఈ 3 లేయర్ ఎఫెక్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ సింపుల్గా. ఇక్కడ 3 లేయర్ ఎఫెక్ట్ ఇది. ఓకే, సో దీన్ని కూడా చూస్ చేసుకోవచ్చు మీరు. సో ఎఫెక్ట్ అనేది డౌన్లోడ్ అవుతుంది ఈ విధంగా. ఎఫెక్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఈ ఎఫెక్ట్ కొంచెం సరిగ్గా వస్తలేదు, మనకు బాడీకి కరెక్ట్గా వస్తలేదు కాబట్టి ఎఫెక్ట్ని ఇగ్నోర్ చేయండి మీరు. ఇక్కడ డిఫరెంట్ ఎఫెక్ట్ని ఇక్కడ మనకు నైట్ క్లబ్ మనకి ఇక్కడ డిఫరెంట్ ఇక్కడ షేక్ ఎఫెక్ట్ యాడ్ చేసుకోవచ్చు. లేదా ఇక్కడ మనకు ఇక్కడ రిట్రో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకుంటే ఇక్కడ మనకు ఫిల్మ్ రోల్ ఎఫెక్ట్ వస్తుంది ఇది. సో ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ రోలింగ్ ఫిల్మ్ ఎఫెక్ట్ ఈ ఎఫెక్ట్ మనకు బాగుంటుంది. ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు ఈ విధంగా. అండ్ దీని తర్వాత మళ్ళీ ఇక్కడ మీకు ర్యాండమ్గా ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. నేను ఏదైతే ఎఫెక్ట్ని యూజ్ చేస్తున్నానో అదే ఎఫెక్ట్ కాకుండా మీరు డిఫరెంట్ యానిమేషన్ ఎఫెక్ట్ని యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈసారి నేను ఈ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుంటాను. ఇక్కడ స్నాప్ అని ఉంది. సో మీకు ర్యాండమ్గా మీకు నచ్చిన ఎఫెక్ట్ని చూస్ చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఈ ఎఫెక్ట్ని కూడా యానిమేషన్ ఎఫెక్ట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఏదైతే నేను ఎఫెక్ట్ యూజ్ చేస్తున్నానో అదే కాకుండా మీకు ఏదైతే నచ్చిందో ఆ ఎఫెక్ట్ కూడా చూస్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం ఇందులో. ఇక్కడ ఈ రిపిల్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకుందాం మనం. ఓకే, ఈ విధంగా. అండ్ టోటల్గా మనకు వీడియో ఈ విధంగా వస్తుంది. స్టార్టింగ్లో మనకు ఎఫెక్ట్ వస్తుంది, తర్వాత ఇక్కడ మధ్యలో షేక్ ఎఫెక్ట్ వస్తాయి ఈ విధంగా. అండ్ ఇక్కడ నుంచి మనకి ఇంకా నార్మల్ ఒక సింపుల్ వీడియో ఎఫెక్ట్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ మనకు నైట్ క్లబ్ మీద క్లిక్ చేసుకొని ఒక సింపుల్గా ఒక ఫ్లాష్ ఎఫెక్ట్ని వైట్ ఫ్లాష్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ కిందికి స్క్రోలింగ్ చేసుకుంటే మనకు ఫ్లాష్ ఎఫెక్ట్ వస్తాయి మనకి ఇక్కడ వైట్ ఫ్లాష్ ఎఫెక్ట్. ఓకే, ఈ ఫ్లాష్ ఎఫెక్ట్ని యాడ్ చేసుకోవాలి. అండ్ ఈ ఫ్లాష్ ఎఫెక్ట్ని టోటల్ ఇక్కడ ఎండ్ వరకు ఇక్కడ ఇంతవరకు వచ్చే విధంగా చేసుకోవాలి ఇక్కడ. అయితే మనకు వీడియోలో బాగుంది ఎఫెక్ట్ అనేది, లైటింగ్ అనేది బాగా వస్తుంది అనమాట ఈ విధంగా. ఓకే, అండ్ ఫైనల్గా ఇక్కడ మనకు ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకోవాలి వీడియోని. అండ్ గ్యాలరీలోకి సేవ్